కళ్యాణ్ ఏం మారలేదు. వేదికను బట్టి స్పీచ్ ఉండాలనే సోయి అతనికి రోజు రోజుకి తగ్గిపోతోంది. గతంలో సినిమా ఫంక్షన్లో రాజకీయాలు, రాజకీయ మీటింగ్లో సినిమాల గురించి ప్రస్తావించి విమర్శల పాలయ్యారు. కోట్లాది సగటు మనుషుల ప్రభావితం చేసే సినిమా కానీ, కోట్లాది మందిని ప్రభావితం చేసే రాజకీయాలు కానీ నాకు చాలా బాధ్యతనిచ్చాయి. మొన్నటికి మొన్న కాకినాడలో అట్టహాసంగా జరిగిన జనసేన 12వ ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగం మరోసారి చర్చనీయాంశమైంది. 4 దశాబ్దాల టీడీపీ పార్టీని కూడా నిలబెట్టాం. పార్టీ ఆవిర్భావ సభ అంటే ఏ ఆశయాలతో పార్టీని పెట్టాం, సిద్ధాంతాలను ఎంతవరకు అమలు చేస్తున్నాం లాంటి వాటిపై స్పీచ్లుండాలి. అలానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 10 నెలల్లో పార్టీ పరంగా చేసిన పనులు, సాధించిన ఘనతల గురించి చెప్పాలి. కానీ పవన్ కళ్యాణ్ ఇవన్నీ గాలి కొదిలేసి గతంలో జగన్ పాలనపై అవే మతపరమైన విమర్శలు చేశాడు. ఇక్కడ నాలాంటి వాణ్ణి తిట్టని తిట్టు లేదు, పాల్ చేయని అవమానం లేదు, చేయని కుట్ర లేదు, వేయని కుతంత్రం లేదు. రాముడి తలను నరికారని హైదరాబాద్లో ఎంఐఎం నాయకుడు రెచ్చగొట్టేలా మాట్లాడాడంటూ పాత సంగతుల్ని మళ్లీ చెప్పుకొచ్చాడు. ఇదంతా జనానికి తెలుసు. రామతీర్థంలో రామచంద్రుల వారి విగ్రహాన్ని తల నరికేస్తే నేను బయటకు వచ్చి గోల చేసి ఉండొచ్చు కదా, ఎందుకు స్టేట్మెంట్గా పరిమితం అయ్యాం? పవన్ బోలెడు సార్లు చెప్పాడు. ఇప్పుడు మళ్లీ ఎందుకు అంటే ఈ 10 నెలల్లో కూటమి ప్రభుత్వ పరంగా జనసేన సిద్ధాంతాలు, ఆశయాల పరంగా సాధించింది ఏమీ లేదని, అందుకే చెప్పలేక అవి చెప్పుకొచ్చాడనే విమర్శలున్నాయి. పైగా తన సినిమాల గురించి, ఇంట్లో పెంపకం గురించి పెద్ద పెద్ద స్పీచ్లు ఇచ్చాడు. అంటే నాకు అంతకుమించి కోరికలు లేవు, అది చెప్పడానికి నా ఉద్దేశం. చాలా చిన్న జీవితాలు మా అన్నయ్య గారు ఏదో పొరపాటు యాక్టర్ అయిపోయి తప్ప నాకు రావాలి నేను ఎప్పుడు అనుకోలే. సనాతన ధర్మ రక్షకుడిగా చెప్పుకున్న పవన్ కళ్యాణ్ వారం క్రితం కడపలోని బద్వేల్లో కాశీనాయన ఆశ్రమంలోని అన్నదాన సత్రాల్ని అటవీశాఖ అధికారులు కూల్చివేశారు. దీనిపై పెద్ద వివాదం రేగిన అటవీశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ బాధ్యత వహించలేదు, కనీసం స్పందించలేదు. జనసేన ఆవిర్భావ సభలో ఈ కూల్చివేతల గురించి మాట్లాడి ఉంటే సనాతన ధర్మం గురించి పవన్కి మాట్లాడే నైతిక హక్కు ఉండేది. కానీ గొప్పలకే తప్ప చేతలకి ఏం లేదని స్పీచ్లో తేల్చేశాడు. కనీసం ఏపీలో ఈ 10 నెలల్లో కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులను కూడా పట్టుమని ఒక్క నిమిషం కూడా పవన్ చెప్పలేకపోయాడు. పైగా టీడీపీని నిలబెట్టింది జనసేన అంటూ గొప్పలు. మనం నిలదొక్కుకోవటమే కాకుండా 4 దశాబ్దాల టీడీపీ పార్టీని కూడా నిలబెట్టాం. అధికారంలోకి వచ్చిన ఈ 10 నెలల్లో పార్టీ ఆశయాలు, సిద్ధాంతాల్లో ఒక్కటిని కూడా అమలు చేయలేకపోవడం ఏంటి పవన్ కళ్యాణ్?